హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పాలినామియల్స్. పాలినామియల్స్ అయితే మనం మ్యాథ్స్ కాబట్టి మనమైతే మ్యాథ్స్ చెప్తాం కాబట్టి ఇప్పుడైతే మ్యాథ్స్లో టెక్స్ట్ బుక్స్ కూడా మారినాయి. అలాగే 10th లో కూడా టెక్స్ట్ బుక్స్ మారుతాయి అంటారు, మరి మారుతాయి అంటున్నారు. అప్పుడైతే ఇలా మోడల్ కూడా చెప్పుకోవడం ఉండదు మనకి. అప్పుడు ఎలాగప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం పాలినామియల్ సెకండ్ లెసన్ కాబట్టి స్టార్ట్ చేసే ముందు అసలు ఎందుకు పాలినామియల్స్ అని ఎందుకు అవన్నీ మీకు అయితే చెప్పాను ఫస్ట్ వీడియో, అదైతే మీరు చూసేయండి కంపల్సరిగా. ఇప్పుడైతే మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీస్ కి, అదర్స్ కి, అలాగా మీ ఇంట్లో వాళ్ళు అందరికీ కూడా మన ఛానల్ అనేది తెలియాలి. ఇప్పుడైతే మనం టాపిక్ ఎంటర్ అవుదాం. లెట్స్ స్టార్ట్. జీరోస్ ఆఫ్ పాలినామియల్స్. మీకు జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ గురించి చెప్పాను నేను వీడియోలో. ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అర్థం అవ్వాలంటే ఆ వీడియో అయితే కంపల్సరీగా మీరు చూడాలి. సరే, ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ సమ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ సమ్ చేసే ముందు p of x is equal to 1 అంటే x is equal to ఎంత 1 కాబట్టి మనం ఈ x ని x దగ్గర 1 రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు 5 1 స్క్వేర్ మైనస్ 3 1 ప్లస్ 7 is equal to 5 1 square 1 5 1 is 5 minus 3 1 is 3 plus 7. ఇది ప్లస్ 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 కాబట్టి కాదు, అలా ప్లస్ ప్లస్ తీసుకున్నప్పుడు ప్లస్ మైనస్ ఎంత మైనస్ కాబట్టి 3 చేస్తే దీనికి ఆన్సర్ 9 అయితే వస్తుంది. 9 అయితే వచ్చేది. ఇది సింపుల్. ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1 అనేది పెట్టుకోవాలి. సరే, ఇంకోటి అయితే చూద్దాం అనుకున్నాను. సరే, ఇప్పుడైతే మనం ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. చెక్ ఫెదర్ -2 and 2. ఇప్పుడు ఎలా అంటే x ప్లస్ 2 అని ఇచ్చాడు. x ప్లస్ 2 ఎలా ఇచ్చాడు? ఈ టర్మ్ని ఇప్పుడు మనం చెక్ వెదర్ p ఆఫ్ x ప్లస్ 2 అంటే మనకి అటెంప్ట్కి వెళ్ళేసరికి -2 అయిపోద్ది. ఎలా అంటే x ప్లస్ 2 మామూలుగా ఇలా ఇచ్చాడు టర్మ్ x ప్లస్ 2. ఇది ఒక ఫార్ములా లాగా. x ప్లస్ 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ అటెంప్ట్కి వెళ్ళిపోతే మైనస్, అంతే కదా. ఇలా చేసినప్పుడు -2 అనేది వస్తుంది మనకి. -2 వచ్చినప్పుడు ఈ సమ్ అయితే ఇప్పుడు అలా చేయాలి చూద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2. మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అని ఇచ్చాడు. అంటే x ప్లస్ 2 అంటే -2 కాబట్టి ఈ ప్లస్ అటెంప్ట్కి వెళ్ళిపోతే ఈ ప్లస్ 2 అటెంప్ట్కి వెళ్ళిపోతే -2 కాబట్టి మనం p ఆఫ్ x -2 ని దీంట్లో టర్న్ చేసుకోవాలి. -2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ ప్లస్ 2 ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఈ ప్లస్ 2 ఎందుకు వచ్చిందంటే p ఆఫ్ x అంటే మనకి వాల్యూ x ఎక్కడైతే x ఉందో అక్కడ -2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ +2 దానివల్ల వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకైతే అలా ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇంకోటి ఇచ్చారు కదా, దాంట్లో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x -2. ఇక్కడ మైనస్ వచ్చింది, మరి అప్పుడు ఏం చేయాలి? మైనస్ అటేపుకి వెళ్ళిపోతుంది కాబట్టి +2 అయిపోయింది. ఎక్కడతో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి -2 ప్లస్ 2 0. +2 వచ్చింది, -2 వచ్చింది, ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే మన వీడియో అయితే కథం. మీ ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా చేసి ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. మీ ఫ్యామిలీస్ కూడా చెప్పుకోండి. సరే, ఈ అయిపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాప్టర్లో మీ కామెంట్స్లో అయితే అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.